హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ పాంచజన్య ఛానల్. మన ఛానల్లో ఈరోజు ఇప్పటి వరకు భారతదేశం చేపట్టిన ఆపరేషన్స్ ఏంటో చూద్దాం. అంటే 2025 వరకు. ఓకే, ఫస్ట్ ఏమేమి ఆపరేషన్స్ జరిగాయో చూద్దాం, తర్వాత ఏ కాంటెక్స్లో ఇవి జరిగాయో చూద్దాం. అప్పుడు బ్రెయిన్కి ఈ వర్డ్స్ అనేవి ఈజీగా గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆపరేషన్ సింధు, ఆపరేషన్ బ్రహ్మ, ఆపరేషన్ సద్భావన, ఆపరేషన్ ఇంద్రావతి, ఆపరేషన్ అజయ్, ఆపరేషన్ కరుణ, ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ దోస్త్. ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దేవీశక్తి, ఆపరేషన్ వందే భారత్, ఆపరేషన్ సముద్ర సేతు, ఆపరేషన్ రాహత్, ఆపరేషన్ సుకూన్. ఓకే, ఫస్ట్ మనం బ్యాక్ నుంచి వద్దాం. 2006 నుంచి. 2006 అంటే ఆ టైంలో ఎవరున్నారు? యూపీఏ 1 గవర్నమెంట్. 2004 నుంచి 9 వరకు ఎవరున్నారు? యూపీఏ 1. 9 నుంచి 14 వరకు యూపీఏ 2 గవర్నమెంట్ కదా, సో అందుకని యూపీఏ 1 గవర్నమెంట్ చూద్దాం. ఆపరేషన్ సుకూన్ అంటే లెబనాన్ వార్ ఆ టైంలో జరిగిందనమాట. ఆ టైంలో ఇండియన్స్ని మన భారతదేశానికి తీసుకురావడానికి చేపట్టిన ఆపరేషన్ సుకూన్. రాహత్ ఏంటి అంటే యమన్ క్రైసిస్ జరిగిందనమాట ఈ టైంలో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలండి. నేను పర్టికులర్గా గవర్నమెంట్ ఎందుకు అంటున్నాను అంటే యూపీఏ 1 గవర్నమెంట్లో ఎవరెవరు ఉన్నారు? కాంగ్రెస్, అలాగే సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కలిసి కోయిలేషన్గా ఫామ్ అయింది. 2015 నుంచి ఎన్డీఏ గవర్నమెంట్, నాట్ ఓన్లీ బీజేపీ అన్ని ఎన్డీఏ గవర్నమెంట్ అన్న, అందులోనూ అది మెజారిటీ గవర్నమెంట్. సో ఆ పొలిటికల్ కంటెక్స్ట్ మీరు పెట్టుకొని ఇవి చూస్తూ రావాలి, అప్పుడు ఈజీగా మీకు ఐడియా వస్తుంది అనమాట, ఆ పేర్లు కానీ ఇవన్నీ. ఆపరేషన్ రాహత్ చూద్దాం. యమన్ క్రైసిస్ జరిగింది. ఆ టైంలో అక్కడ ఉన్న ఇండియన్స్ని భారతదేశానికి తరలించే ఆపరేషనే ఈ ఆపరేషన్ రాహత్. నెక్స్ట్ ఆపరేషన్ వందే భారత్, సముద్ర సేతు. ఇది 2020 అంటే ఎప్పుడు? కోవిడ్ టైం. అవును, గుర్తుందా? ఈ కోవిడ్ టైంలో తీసుకొచ్చిందనమాట. ఆపరేషన్ వందే భారత్ ఏంటంటే కోవిడ్ టైంలో వేరే దేశాల్లో చిక్కుకొని ఉంటారు కదా మన భారతీయులు, వాళ్ళందరినీ తీసుకొని రావడం. నెక్స్ట్ ఆపరేషన్ దేవీశక్తి. ఎప్పుడు? 2021లో చేశారు ఇది. ఏంటి ఈ ఆపరేషన్ దేవీశక్తి? మీరు చూడండి, దేవీశక్తి ఆఫ్ఘనిస్తాన్ని తాలిబన్స్ వశపరుచుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు అనుకుందాం. ఆ టైంలో అక్కడ చాలా ప్రెస్లో కూడా న్యూస్ వచ్చింది. అప్పుడు ఫ్లైట్స్ ఉంటే ఫ్లైట్స్లో కూడా జనాలు ఇలా ఇరుక్కొని రావడం, సంథింగ్ అంత పొలిటికల్ క్రైసిస్ వచ్చిన టైంలో అక్కడున్న భారతీయుల్ని ఇండియాకి తరలించడం అనమాట. ఆపరేషన్ గంగా 2022. రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది కదా, ఆ వార్ టైంలో ఉక్రెయిన్లో ఉన్నారు కదా మన ఇండియన్స్, వాళ్ళని తీసుకురావడం. మీకు గమనిస్తే ఆ టైంలో న్యూస్లో ఎక్కువగా ఉక్రెయిన్లో చదువుతున్న మెడికల్ స్టూడెంట్స్ గురించి చాలా ఆర్టికల్స్ వచ్చాయన్నమాట. తర్వాత వాళ్ళందరినీ ఇండియాలో అసిస్ట్ చేయడము, తర్వాత ఇక్కడ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు రాటిఫై చేసినట్టుగా తీసుకోవడం, ఇవన్నీ అన్నీ ఎప్పుడు సంబంధించినంటే ఆపరేషన్ గంగా 2022 టైంలో. ఓకే, ఇప్పుడు కొంచెం మన ఈ ఇయర్కి దగ్గరలాగా చూద్దాం. ఆపరేషన్ దోస్. ఈ ఆపరేషన్ దోస్ మీద కూడా చాలా అలిగేషన్ అయింది. మీరు గమనిస్తే ఎప్పుడు మొన్న మన ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, అప్పుడు పాకిస్తాన్కి టర్కీ సపోర్ట్ చేసింది. అలాంటి టైంలో దీని మీద చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే ఆపరేషన్ దోస్త్ టైంలో ఈవెన్ మన కాశ్మీర్ అబ్రగేషన్ అప్పుడు మిగతా విషయాలన్నీ వచ్చినప్పుడల్లా టర్కీ ఎప్పుడు ఇండియాని కొంచెం నెగిటివ్గానే మాట్లాడేది. కానీ 2023లో టర్కీ సిరియాలో ఎర్త్క్వేక్ వచ్చింది. అప్పుడు మాత్రం ఇండియా ఇవేమీ లేకుండా మానవతా దృక్పథంతో మనం ఈ ఎర్త్క్వేక్ టైంలో టర్కీకి సాయం చేసామన్నమాట. కానీ ఏం చేసింది టర్కీ? మన ఆపరేషన్ సింధు టైంలో మన ఎనిమి అయిన పాకిస్తాన్కి వెళ్ళి సపోర్ట్ చేసింది. అందువల్ల ఇది న్యూస్లో వచ్చింది అప్పుడు. నెక్స్ట్ ఆపరేషన్ కావేరి. ఇది ఎప్పుడు? ఇది కూడా 2023లోనే చేశారు. ఏంటంటే సూడాన్లో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట, అంతర్గత కల్లోలాలు. ఇలాంటి టైంలో అక్కడ ఉన్న అంటే సూడాన్లో ఉన్న ఇండియన్స్ని మన భారతదేశానికి తీసుకురా వచ్చే ప్రాసెస్సే ఈ ఆపరేషన్ కావేరి. మీరు గమనిస్తే కావేరి ఒక రివర్ పేరు. ఎందుకు? కొంచెం పొలిటికల్ కూడా చూడమని చెప్పాను ఎందుకనమాట. ఎందుకంటే ఆ టైంలో కర్ణాటక ఎలక్షన్స్ జరుగుతుంది. కర్ణాటక ఎలక్షన్స్ జరిగే టైంలో కావేరీ రివర్కి తమిళనాడు అండ్ కర్ణాటక మధ్యన పొలిటికల్ క్రైసిస్ అనేది వచ్చిందనమాట. అందుకని అప్పటికి ఎవరున్న రూలింగ్లో అంటే కర్ణాటక గవర్నమెంట్లో బీజేపీనే ఉందన్నమాట. ఈ ఇష్యూని దృష్టిలో ఉంచుకొని మీరు ఆపరేషన్ కావేరి అని అక్కడున్న కావేరీ రివర్ నేమ్ పెట్టారు అన్నట్టుగా ఇప్పుడు న్యూస్లో కొంచెం అలిగేషన్ అయ్యిందనమాట. బట్ దీని ఉన్న కాంటెక్స్ట్ ఏంటని చెప్పడానికి ఈ ఆర్టికల్ అనేది చెప్పాను.
ఓకే. ఆపరేషన్ కావేరీ ఏంటి 2023 టైంలో జరిగింది. ఈ రివర్కి ఇక్కడున్న సూడాన్కి ఏం సంబంధం లేదు, బట్ ఇండియాలో ఉన్న పొలిటికల్ ఇష్యూ అక్కడ జరిగింది ఇదనమాట. నెక్స్ట్ ఆపరేషన్ కరుణ. కరుణ అంటే దయ, లైక్ మెర్సీ ఇలా ఉంది కదా. 2023 టైంలో మయన్మార్లో మోచా తుఫాన్ వచ్చి చాలా బీభత్సం సృష్టించింది. ఆ టైంలో ఆ దేశానికి భారతదేశం అండగా నిలబడిందనమాట. అదే ఆపరేషన్ కరుణ. నెక్స్ట్ ఆపరేషన్ అజయ్ ఎప్పుడు చేశారు? 2023లో. ఎందుకంటే హమాస్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద బాగా దాడి చేసింది. ఆ టైంలో అక్కడ ఉన్న ఇండియన్స్ని భారతదేశానికి తీసుకొచ్చే ఆపరేషన్ అజయ్ అనమాట. నెక్స్ట్ ఆపరేషన్ ఇంద్రావతి ఎప్పుడు చేశారు అంటే 2024. ఇంద్రావతి పేరు కూడా మీకు గుర్తుంటే గోదావరి ట్రిబ్యునల్ ఇంద్రావతే. సరే, ఏంటి గొడవ అంటే హైతీ డొమినికన్ రిపబ్లిక్. ఈ డొమినికన్ రిపబ్లిక్లో ఏమైందంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువైపోయింది. దానివల్ల అక్కడ ఉన్న ఇండియన్స్ని మన భారతదేశానికి తరలించడం అనమాట. ఆపరేషన్ సద్భావన అంటే సద్భావన ఇంగ్లీష్లో వెళ్ళి సోలిడేటరీ అలా రాయకూడదు అనమాట. సద్భావన అంటే ఆపరేషన్ సద్భావన అంతే. సరే, 2024 టైంలో ఏంటి మయన్మారు, లావోస్, వియత్నాంలో యాగీ తుఫాన్ వచ్చింది. ఆ టైంలో మీకు గుర్తుంటే ఇది చాలా వినాశకరమైన తుఫాను అనమాట. ఎందుకంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాలా జరిగింది. అలాంటి కండిషన్లో భారతదేశం వెళ్ళి ఈ దేశాలకి మేమున్నాం అండగా మీకు అని చెప్పి సాయం చేసింది. దాని పేరే ఆపరేషన్ సద్భావన. ఇది ఎప్పుడు జరిగింది? 2024లో. నెక్స్ట్ ఆపరేషన్ బ్రహ్మ ఎప్పుడు? 2025లో. ఎందుకు అంటే మయన్మార్లో ఎర్త్క్వేక్ వచ్చింది. ఆ టైంలో భారతదేశం మయన్మార్కి సపోర్ట్ చేసింది. దాని పేరే ఆపరేషన్ బ్రహ్మ. ఆపరేషన్ సింధూర్ అనట్లేదు నేను, ఆపరేషన్ సింధు అంటున్నా. ఓకే. 2025లో ఏంటి ఇష్యూ అంటే ఇరాను, ఇజ్రాయెల్ వీటిద్దరి మధ్యన యుద్ధం స్టార్ట్ అయింది. గుర్తుందా? యుద్ధం మీన్స్ డిస్ప్యూట్స్ స్టార్ట్ అయింది. ఈ కాంటెక్స్లో ఏంటంటే అక్కడ ఉన్న అంటే ఇరాన్లో ఉన్న ఇండియన్స్ని మన భారతదేశానికి తీసుకురావాలని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆపరేషన్ సింధుని లాంచ్ చేసింది. ఇప్పుడు ఇవన్నీ ఫ్యాక్ట్స్ అనమాట. ఇవి మనం ఈవెన్ వికీపీడియాలో కానీ నెట్లో ఏ ఇన్స్టిట్యూట్లో అయినా దొరుకుతుంది. మనం ఏం చేయాలి అంటే ఒకటి ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవాలో ఒకసారి మనమే ఫస్ట్ మాక్ టెస్టులు రాస్తాం కదా, అలా ముందు మనమే అనుకోవాలన్నమాట. ఎట్లా ఆపరేషన్ సింధు ఇట్లా ఒక సింధు, బ్రహ్మ ఇలా 4 పేర్లు ఇచ్చేసి ఇవి ఏ కాంటెక్స్లో జరిగాయి అనడం ఒక పద్ధతి. లేదా ఇది ఇచ్చేసి సింధు ఇరాన్, ఇజ్రాయెల్ టైంలో జరిగింది అవునా కాదా, లేకపోతే బ్రహ్మ ఇరాన్, ఇజ్రాయెల్ టైంలో ఉన్న భారతీయులు ఇండియాకి తీసుకురావడానికి ఈ బ్రహ్మ అనేది లాంచ్ చేశారు అనడం. అలాంటి టైప్ ఆఫ్ అసెర్షన్ రీజన్ ఒక టైప్. ఇంకొకటి కూడా చూడొచ్చు మీరు, లైక్ CGL ఎగ్జామ్స్లో ఇయర్ని కూడా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏమో డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ కూడా అడగచ్చు. మేబీ డిసెండింగ్ ఆర్డర్ అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈ ఆపరేషన్ ఎందుకు లాంచ్ చేశారో మినిమం బేసిక్స్ తెలిసి ఉండాలి అని ఎగ్జామినర్ మనం టెస్ట్ చేయబోతాడు. ఓకే, రైట్. మన వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.